అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్వి. సో ఈరోజు ఇంట్లో బోర్ పడుతుంది. నేను మా ఆయనని బయటికి తీసుకున్నానని అడిగాను. సో మా ఆయన నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటంటే 500 ఇస్తా డీమార్ట్లో షాపింగ్కి వెళ్దామని. 500 ఏంది, డీమార్ట్లో షాపింగ్ ఏంది, అసలు సింక్లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అన్నాను. సో ఛాలెంజ్ ఇది తప్పకుండా చేయాలి అని అంటే సో స్టార్ట్ అవుతున్నాం అనమాట డీమార్ట్కి. సో దారిలో వెళ్ళినప్పుడు నేను వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము డీమార్ట్కి. అయితే రెడీ అయ్యి నేను ఇంకా మా ఆయన బయటికి వస్తుంటే మా చిన్నోడు ఇంకా ఏడుపు ముఖం పెట్టాడు అనమాట. ఇంకా చిన్నోడిని కూడా రెడీ చేసి తీసుకెళ్ళాం. మా వాడు ఉన్నాడు 5 months, కానీ అందరినీ గుర్తుపడతాడు ఎక్కడికి వెళ్తున్నాము అండ్ కొన్ని కూడా అర్థం అవుతున్నాయి అనమాట. సో నేను ఇంకా చిన్నోడిని పట్టుకొని కూర్చోవాలి కాబట్టి డీమార్ట్లో కలుద్దాం. బాయ్. వచ్చేసినాం డీమార్ట్కి. అయితే బైక్ పార్క్ చేసినాక నేను మా ఆయన ముఖలాగా పెట్టి చూసిన అనమాట. అయితే ఏం కాదు భయపడకు, నన్ను అర్థం చేసుకున్నాడు అనమాట. అర్థం చేసుకొని ఏం కాదు భయపడకు, ఏం కాదు అలవాటు అవుతుంది, టైం పడుతుందిలే అని చెప్పేసి భయపడకు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎందుకో చెప్తా, కానీ ఇక్కడైతే పాప్కార్న్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో ఇక్కడ బ్యాగ్స్ లోపల అలౌ చేయరు కాబట్టి బయటనే పెట్టిపోవాలి. సో మనం ఏం బ్యాగ్ తెచ్చుకోలేదు కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఒక బాస్కెట్ పట్టుకున్నా. కొనేది తక్కువైన బిల్డప్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి కదా. వామ్మో ఏంది ఇంత పబ్లిక్ ఉన్నారు, వీక్ డేస్ కూడా ఇంత పబ్లిక్ ఉంటారా డీమార్ట్లో? ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. పబ్లిక్ ఎక్కువ ఉండరేమో అనుకొని వ్లాగ్ చేసుకోవచ్చు హ్యాపీగా అనుకున్నా. బట్ ఇంతమంది పబ్లిక్లో నేను వ్లాగ్ తీస్తానా, ఆల్రెడీ షై ఫీలింగ్ వస్తుంది నాకు. నిజానికి నేను వ్లాగ్ వేరేలాగా అనుకున్నాను అనమాట. బట్ ఇంకా మా చిన్నోడిని తీసుకుని వచ్చినాం కాబట్టి షూట్ నేనే చేస్తున్నా. నేనేమో వీడియోలో కనిపించను, బట్ మా ఆయననేమో చిన్నోడిని ఎత్తుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు కదా అని అనిపించింది, బట్ నాకు ఐడియా అప్పుడు రాలేదు. ఇంతకీ మనం వచ్చింది ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి కదా. సో మన బడ్జెట్ ఏమో 500. ఇక్కడ ఐటమ్స్ ఏమో అన్ని అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి కాబట్టి 500లోనే వచ్చింది తీసుకోవాలి. అండ్ నేను మా ఆయనని ఎక్స్ట్రా మనీ అడిగాను, బట్ పెద్ద నో చెప్పారు. సో మనం ఈ 500లో ఏం ఐటమ్స్ కొనుక్కోవచ్చు అండ్ ఈ బడ్జెట్లో ఏమేమి ఐటమ్స్ తీసుకోవచ్చో చూద్దాం రండి. డీమార్ట్లో తక్కువ ప్రైజెస్కి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి బడ్జెట్లోనే. బట్ మన బడ్జెట్ ఓన్లీ 500 ఉన్నాయి కాబట్టి తక్కువ ఐటమ్సే వస్తాయి అనుకుంటా. సరే చూద్దాం. ఏంటి మీరు డీమార్ట్కి వెళ్ళింది ఇంత ఎగ్జైట్ అయిపోతుందని అనుకుంటున్నారా? నేను డీమార్ట్కి వెళ్ళింది సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి మా బాబాయ్తో వచ్చాను, అది కూడా గ్రాసరీస్ ఇంట్లో సామాన్ల కోసం వచ్చాను. అప్పుడు నేను చిన్న ఆమె ఇన్ ద సెన్స్ చదువుకుంటుండే, డిగ్రీ చేస్తుండే అనుకుంటా. ఇది నేను సెకండ్ టైం రావడం నా సొంతంగా. షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లు కోసమే గంట సేపు నించున్నాం లైన్లో. ఇంటికి పోయి చూపిస్తే ఏం తీసుకున్నాను. హలో, మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట ఇప్పుడే డీమార్ట్ నుంచి. సో అక్కడ చాలా రష్ ఉండే. నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను. సో ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్ మౌల్ చేయడానికి. సో ఇది మనకి ప్రైస్ ఎంత పడిందంటే 69 రూపీస్ పడ్డది. 69 రూపీస్ పడింది. నెక్స్ట్ మగ్గు తీసుకున్నా, దీనికి 39 రూపీస్ ఉంటుంది, కనిపిస్తుంది అక్కడ 39 రూపీస్ పడ్డది. దెన్ ఒక బట్టల బ్రష్ తీసుకున్నా, దీనికి కూడా 59 రూపీస్ పడింది. నెక్స్ట్ చాక్లెట్ మౌల్ ఉంటుంది కదా, చాక్లెట్ మౌల్ తీసుకున్నా, దీనికి 69 రూపీస్ పడ్డది, కనిపిస్తుంది 69 రూపీస్ పడ్డది. దాని తర్వాత ఒక బెల్ట్ తీసుకున్నాను కోసం, ఇది 99 రూపీస్. దాని తర్వాత ఇంట్లో చాకు ఉన్నాయి కానీ కొంచెం మొండే ఉంది, ఇది 69 రూపీస్. దాని తర్వాత ఈ చాక్లెట్స్, ఒక కిట్ క్యాట్ నేను మనకి తీసుకున్నాను. సో ఇట్స్ అంతే, ఇంకా ఏం కాదు. దాని తర్వాత బిల్ వచ్చేసి 475 ఇంక్లూడింగ్ బ్యాగ్. అయితే ఈ బ్యాగ్ 29 రూపీస్ అంట, 19 రూపీస్ బ్యాగ్ లేదు. సో ఇప్పుడు మనకి బ్యాగ్ ఇంపార్టెంట్ కాబట్టి 29 రూపీస్ బ్యాగ్ తీసుకున్నాను. సో నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నా. 500లో ఇన్ని ఐటమ్స్ రావడం గ్రేట్, అది కూడా డీమార్ట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమన్నా
డ్రాబ్యాక్స్ ఉంటే తప్పకుండా నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.